హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగ సంబంధిత ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఇవాళ వచ్చినటువంటి అప్డేట్స్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి 22 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి అర్హతను కనుక చూసుకున్నట్లయితే ఇందులో పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీతో పాటు కొంత అనుభవం అనేది ఈ ఉద్యోగాలకి అవసరం. వీరి యొక్క శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2కి సంబంధించి 70,900 రూపాయలు అనేది వేతనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1కు 1,15,000 రూపాయలు అనేది వీరికి జీతంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టుకు ఉన్నటువంటి దరఖాస్తు అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 1,500 రూపాయల చొప్పున, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు అనేటువంటి ఫీజు అనేది మినహాయింపు ఇవ్వడం జరిగింది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది వీరిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి దరఖాస్తుకు చివరి తేదీ అనేది ఏప్రిల్ 16న ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడాను మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ సంబంధించి 7 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి అర్హత గనక చూసుకున్నట్లయితే సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, ఎంవీఎస్సీ, పీజీ, ఎల్ఎన్సిఆర్ ఎన్ఏతో పాటు పని అనుభవం అనేది ఉండాలి. వీరి యొక్క వయసు అనేది ఏప్రిల్ 2వ తేదీ నాటికి జూనియర్ రీసెర్చ్ ఫెలోకేమో 28 ఏళ్ళు, అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ ఫెలోకి 32 ఏళ్ళు, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్కు 35 ఏళ్ళు అనేటువంటివి మించకుండా ఉండాలి. వీరి యొక్క ఫెలోషిప్ విషయానికి వస్తే నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్కి 35,000 రూపాయల చొప్పున, సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 42,000 రూపాయల చొప్పున, జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 37,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2వ తేదీన అనేది ఇంటర్వ్యూ జరగబోతుంది. ఈ ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ అనేది మనకి నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ NCCS కాంప్లెక్స్, సావిత్రిబాయి పూలే, పూణే యూనివర్సిటీ క్యాంపస్లో ఈ ఇంటర్వ్యూ అనేది జరగనుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడవచ్చు. ఇకపోతే మూడవ అప్డేట్ విషయానికి వస్తే విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మొత్తం 14 పోస్టులకి 2 ఏళ్ల చొప్పున ఇందులో మొత్తం 14 ఉద్యోగాలకు గాను కాంట్రాక్ట్ బేసిస్ పరంగా వీళ్ళకి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి 10 పోస్టులు, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 1 పోస్టు, అదేవిధంగా LA సంబంధించి 1 పోస్టు, LA కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 1 పోస్టు, LA కెమిస్ట్రీకి సంబంధించి 1 పోస్టు, మొత్తం 14 పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఉన్నటువంటి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష 55% మార్కులతోటి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు 2 ఏళ్ల అనుభవం అనేది వీరికి ఉండాలి. దీని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ లేదా ఫైనాన్స్, స్పోర్ట్స్, MS ఆఫీస్, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి కెమికల్ లేదా మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచులతో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన కోర్స్ అనేది వీరు పాస్ అయి ఉండాలి. ఏది ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి, లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా అయినా పూర్తి చేసి ఉండాలి, లేదంటే ITI లేదా NCVT 5 ఏళ్ల అనుభవం అనేది ఉండాలి. దీంతోపాటు MS వర్డ్,
ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పరిజ్ఞానం అనేది వీరికి తప్పనిసరి ఉండాలి. దీంతోపాటు ప్రభుత్వ లేదా ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ నిర్వహణలో వీరికి అనేది ఈ పోస్ట్కి అనేది అనుభవం అనేది ఉండాలి. ఇకపోతే ఈ టెస్ట్లో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2కి ఎంపిక చేయడం జరుగుతుంది. దీంట్లో రాత పరీక్షకు అనేది 80 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPTకి అనేది 20 మార్కులు అనేది ఉంటాయి. ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి స్టేజ్ 1లో 100 మార్కులకి, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్, దాంతోపాటు ట్రేడ్ టెస్ట్ అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. దీని తర్వాత స్టేజ్ 2లో 80 మార్కులకు అనేది రాత పరీక్ష అనేది ఉంటుంది. దీని తర్వాత వీరు ప్రభుత్వ లేదా ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ నిర్వహణలో అనుభవం కూడా వీరికి కలిగి ఉండాలి. దీని తర్వాత డిగ్రీ, డిప్లొమాలో 55% మార్కులతోటి వీరు డిగ్రీని అనేది పూర్తి చేసి ఉండాలి. వీరి యొక్క వయసు విషయానికి వస్తే వీరు 30 సంవత్సరాలకు అనేది మించకుండా ఉండాలి. ఎవరైతే ప్రత్యేక వర్గాలు ఉంటే మనకి SC, ST, OBCకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీరి యొక్క శాలరీ కనుక చూసుకున్నట్లయితే వీరికి నెలకి 32,000 నుంచి 35,000 వరకు ఉంటుంది వీరి జీతం. ఏటా 3% అనేది వీళ్ళకి ఇంక్రిమెంట్ అనేది ఇస్తూ ఉంటారు. దీని తర్వాత మనకి EPF అండ్ ESI, మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా వీరికి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్కి ఉన్నటువంటి దరఖాస్తు ఫీజు కనుక చూసుకున్నట్లయితే 100 రూపాయలు అనేదిగా ఉంది. దీని తర్వాత SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అనేది లేదు. వీరి యొక్క ఎంపిక అనేది రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అభ్యర్థులను 2 దశల్లో ఎంపిక చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో స్క్రీనింగ్ టెస్ట్కు 100 మార్కులు, రాత పరీక్ష అనేది ఉంటుంది. 20 మార్కులు అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో డిప్యూటీ ఇంజనీర్ పోస్ట్కి సంబంధించి బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మచిలీపట్నం నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఏది డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి. ఇందులో మనకి టోటల్ 20 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు అనేది 472 రూపాయలుగా ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేటువంటి వారు ఈ నెల 31వ తేదీలోపు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఫ్యాకల్టీ అండ్ నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి బెల్లోనే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 57 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది జారీ కావడం జరిగింది. ఈ అప్లికేషన్ యొక్క చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే April 1, 2025 అనేది ఈ అప్లికేషన్ అనేది ముగియనుంది. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుంచి రాజేంద్ర నగర్, హైదరాబాద్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు అనేవి మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి 400 రూపాయలు అనేది ఫీజు అనేది కేటాయించడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ చివరి తేదీ అనేది మనకి 15 ఏప్రిల్ తోటి ముగియనుంది. దీని తర్వాత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుతోటి క్లోజ్ అయ్యే అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే NIR DPR హైదరాబాద్కి సంబంధించి 33 పోస్టులు అనేది ఎవరైతే బీటెక్ PG చేసి ఉన్నారో వారు అనేటువంటి వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇందులో మనకి 33 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇవాళ లాస్ట్ తేదీ అనేదిగా ఉంది. దీని తర్వాత బెల్లోనే మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి ఆల్రెడీ 10 సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. దీనికి సంబంధించి మనకి ఇవాళ లాస్ట్ తేదీ అనేది ఉంది. దీని తర్వాత RITES రైట్స్కి సంబంధించి 24 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వీరు డిప్లొమా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అర్హులు. సో ఈ ఉద్యోగాలన్నీ కూడాను ఇవాళతోటి లాస్ట్ డేట్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్లో 11 పోస్టులకు సంబంధించి చీఫ్ మేనేజర్ సెక్యూరిటీ అండ్ చీఫ్ ఆఫీసర్ సెక్యూరిటీ, చీఫ్ ఇంజనీరింగ్ సంబంధిత పోస్టులకు సంబంధించి 11 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు కనుక చూసుకున్నట్లయితే సివిల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఈ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఉన్నటువంటి చివరి తేదీ మార్చి 25 తోటి ఈ అప్లికేషన్ అనేది ముగుస్తుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. మరికొన్ని కొత్త అప్డేట్స్ తోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.